లోపల ఎవరెవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరెవరు జెన్యున్గా లేరు? బయటకు వచ్చిన తర్వాత కొంతమందిని కలిసి ఉంటాం. పృథ్వీ జెన్యూన్ ఓకే. విష్ణుప్రియ జెన్యూన్. ప్రేరణ జెన్యూన్. అభయ్ నైనిక ఆదిత్య అన్న ఓకే. శేఖర్ అన్న ఆయన బాగా అమాయకుడు కదా ఆదిత్య. ఆయన ఇన్నోసెన్స్, ఆయన పర్సనాలిటీ అంతా చెప్తాను కదా. అక్కడ అందరూ ఒకేలాగా ఉండుంటే ఎందుకు 22 మందిని దింపుతారు? ఒకనే దింపి 22 రకాలు ఆడమనొచ్చు కదా. ట్రూ. ఆదిత్య అన్న గంగవ్వ గారు, హరితేజ, నైని పవని. బయట లోపల ఒకేలాగా ఉన్నారు. బయట లోపల ఒకేలాగా ఉన్న వాళ్ళు వీళ్ళు. దాని గురించి చెప్తున్నా. అంటే ఇంకా ఇంకెవరు ఉన్నారు భయ్య? కంటెస్టెంట్ పేరు గుర్తు రావట్లేదు. చెప్పనా? చెప్పు, రాసి పెట్టుకుని. ఎందుకు గూగుల్లో కొడితే వస్తుంది కదా. హూజ్ జెన్యూన్ టు నిఖిల్ అని. టేస్టీ తేజ లోపల నాతో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు బయట కూడా. అవినాష్ బయట ఏదో చెప్పాడు కదా నా గురించి. చెప్పడం అయితే చెప్పారు, చాలా మంది చెప్పారు. 4 అంటారు భయ్య. లైట్ తీసుకున్నాం. నబిల్ జెన్యూన్ ఓకే. అండ్ సోనియా నాతో ఎలా ఉందో బయట, లోపల, బయటకు వచ్చిన తర్వాత అలా చెప్పలేదు. సోనియా ముందే తెలుసా బయట? లేదు. ఓకే. సోనియా లోపల ఎలా ఉందో నాతో అలా బయట చెప్పలేదు.